జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలలో అనగా 2019 నుంచి 24 వరకు ఆయన పాలనలో కరోనా వల్ల 2 సంవత్సరాలు తీసివేయబడితే జగనన్న చేసినటువంటి విప్లవాత్మక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. లోకేష్ అనే మహానుభావుడు మాట్లాడాడు. ఆయన మీ 5 సంవత్సరాలలో మీరు పీకింది ఏముంది అన్నాడు. అయ్యా లోకేష్ గారు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంది. ఆంధ్ర రారాజు పులివెందుల పులి రాజన్న ముద్దుబిడ్డ, పేద ప్రజల జీవితాల ఆశా జ్యోతి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డును మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ జస్ట్ 5 years 1924. ఈ 5 yearsలో ఆయన చేసినటువంటి రికార్డులు ఏమన్నా ఉన్నాయంటే, గ్రామానికి 15,000 సచివాలయాలను ఏర్పాటు చేశాడు. అలాగే 11,000 వార్డుల క్లీనింగ్లను తయారు చేయించాడు. అలాగే 11,000 రైతు భరోసా కేంద్రాలను ప్రజల కోసం, రైతుల కోసం ఆయన స్థాపించగలిగాడు. అలాగే 17 కొత్త మెడికల్ కాలేజీలను పేద ప్రజలకు ఉచిత వైద్యం జరగాలనే ఉద్దేశంతో, పేద విద్యార్థులు MBBS చదవాలనే ఉద్దేశంతో ఆయన 17 కొత్త మెడికల్ కాలేజీలను కూడా స్థాపించగలిగాడు. అలాగే 15,000 ప్రభుత్వ స్కూళ్ళను రిపేర్ చేయగలిగాడు. మరియు దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా తయారు చేయగలిగాడు. అలాగే 14 సీపోర్ట్స్ ప్రజల సౌకర్యం కోసం, రవాణా కోసం మనకు ఈ పోర్ట్లను తయారు చేయగలిగినాడు. అలాగే 10 షిప్పింగ్ హార్బర్స్ ఇవి ప్రజల సౌకర్యాల కోసము, వీటి కోసము ఆయన ఆంధ్రప్రదేశ్కు ఇన్కమ్ రావడానికి కోసం తయారు చేసుకోగలిగాడు. అలాగే 6 షిప్ ల్యాండ్ సెంటర్స్. ఇకపోతే రాష్ట్రము స్థల ఉత్పత్తికి గాను GSDF 4,106. అలాగే పారిశ్రామిక సమ్మిట్ 70,000 కోట్లు పెట్టుబడులు, 13 లక్షల కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇకపోతే 2.1 ప్రభుత్వ ఉద్యోగాలు, 2,01,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను పేద ప్రజలకు ఇప్పించగలిగాడు. కాకపోతే 16 లక్షలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలను ఇప్పించగలిగారు. అలాగే పోతే 30 పేద ప్రజలకు ఇంటికలను నెరవేర్చడానికి 31 లక్ష ఇల్లు పట్టాలు ఇవ్వగలిగాడు. ఇల్లు లేని ప్రజలకు 31 లక్ష ఇళ్ల పట్టాలను ప్రజలకు పంచిపెట్టాడు. అలాగే 22 లక్షల ఇల్లు నిర్మాణం కూడా ఇల్లు లేని పేద ప్రజలకు 22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చేపించి రెడీ పెట్టాడు. ఇకపోతే ఇళ్లకు 2.70 లక్షల కోట్లు సహాయం చేయగలిగాడు పేద ప్రజలకు. అలాగే విశాఖలో NAD ఫ్లైఓవర్స్, విశాఖపట్నంలో ఒక ఫ్లైఓవర్ను NAD ఫ్లైఓవర్ను ప్రజల సౌకర్యం కోసం ఆయన చేయగలిగాడు. అలాగే పోతే విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్, విజయవాడలో రిటర్నింగ్ వాల్,
ఫేజ్ 1 విజయవాడలో రిటర్నింగ్ వాల్, ఫేజ్ 2 విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఒక ఫ్లైఓవర్, అలాగే విజయవాడలో రెండో ఫ్లైఓవర్ కూడా. ఇకపోతే సంగం బ్యారేజ్ అటు నుంచి ఇటు, అనంతపురం క్లాక్ టవర్స్, ఉద్యాన ప్రాజెక్ట్, కిడ్నీ రీఛార్జ్ సెంటర్స్. పేద ప్రజలకు ప్రతి వారము ఖర్చు పెట్టుకొని నెల వారము కిడ్నీ బాధ్యతలను ఆదుకొనడానికి ఆయన ప్రత్యేకంగా వారి కోసము కిడ్నీ రీఛార్జ్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయగలిగారు. ఇకపోతే వినుకొండ భూగర్భ టర్మల్ 18 కిలోమీటర్ల వేన్ రెడీ చేయగలిగాడు. పోలవరం 92% పనులను ముగింపు చేయగలిగారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. దానికోసము జగన్మోహన్ రెడ్డి గారు 92% వరకు పనులను కంప్లీట్ చేయగలిగాడు. ఇలాగే పోతే 24,000 కిలోమీటర్లను రోడ్లు నిర్మాణాలను చేపట్టాడు. 24,000 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణాన్ని ప్రజల సౌకర్యం కోసము ఆయన చేపించగలిగాడు. వివిధ పట్టణాలలో పార్కులు, వ్యూ పాయింట్స్, భోగవరం ఎయిర్పోర్టు, 26 కొత్త జిల్లాలు, మొత్తం స్టేట్లో 26 కొత్త జిల్లాలు పేర్లు తయారు చేయగలిగాడు. ఈబీసీ నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయుత, అలాగే కాపు నేస్తం, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న తోడు, పిల్లలకు జగనన్న తోడు, అలాగే జగనన్న వాహన మిత్ర వచ్చేసి మొత్తం అంతా ఆటో సర్వీస్కు, ఆటో వల్ల వారి కోసం తయారు చేసినటువంటిది. నేతన్న నేస్తం. నెక్స్ట్ మత్స్యకారులకు భరోసా. మత్స్యకారులకు బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కరు మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులకు కావాల్సినటువంటి భరోసాను కలగజేయగలిగాడు. కళ్యాణమస్తు దీనిని షాదీ తోఫా. గ్రామ వాలంటీర్లు పేద ప్రజలను గుర్తులో పెట్టుకొని ప్రతి 50 ఇళ్లకు గాను ఒక వాలంటీర్ను తయారు చేసి బ్రహ్మాండంగా వాళ్లకు గవర్నమెంట్ నుంచి వాలంటీర్ల ద్వారా సహాయం చేయగలిగారు. ఏది పెన్షన్లు అయితేనేమి, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అయితేనేమి, తర్వాత వాళ్ళు ఏమైనా ఇంట్లో నుండి వాళ్ళకు చెప్తే ప్రతి ఒక్కటి వాళ్ళు చేపించి పెట్టగల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాలంటీర్ను తయారు చేయగలిగాడు. అలాగే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఆ రోజు ఉన్నవి, ఈ రోజు ఉన్నవి ఒకసారి మీరు పరిశీలిస్తే ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా చేయగలిగాడు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలని చేసి పెట్టగలిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ప్రతి పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్ మీడియంను ప్రపంచ దేశాలతో పోటీ పడేట్టుగా ఇంగ్లీష్ మీడియంను ఆయన నేర్పించడానికి ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అలాగే డిజిటల్ క్లాక్ రూమ్ కూడా తయారు చేసి వాళ్ళు నేర్చుకునేదానికి అనుకూలంగా ఉండేదానికి ఆ విధంగా తయారు చేయగలిగారు. జగనన్న గోరుముద్ద ప్రతిరోజు ఒక మెనూ, ఆ మెనూ ప్రకారము మండే నుంచి సాటర్డే వరకు ఈయన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయన చేసినటువంటి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా ప్రజలంతా మెచ్చుకోగలిగారు. విద్యా కానుక, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఇటు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం చెప్పలేనటన్ని. ప్రతి
ప్రతి 50 ఇంట్లకి ఒక ఫ్యామిలీ డాక్టర్ను తయారు చేసి ప్రతి 50 ఇండ్లకు ఒక ప్రైవేట్ డాక్టర్ను ఫ్యామిలీ డాక్టర్లను పెట్టి అవ్వాతాతలకు పెన్షన్లు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెంచగలిగాడు. అలాగే దివ్యాంగులు మరియు వితంతులకు